తులసి గబార్డ్, అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్. ఆవిడ కరెక్ట్గా ఈ నెలాఖరికి రాజీనామా సమర్పించిన నెలాఖరికి రిలీవ్ అవుతారు. రాజీనామా చేసే ముందర క్లాసిఫైడ్ పత్రాలని డీక్లాసిఫై చేశారు. భయంకరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 30 దేశాల్లో బయోలాబ్స్కి నిధులు ఇస్తున్నారు. అమెరికా నిధులు ఇస్తున్న విషయాన్ని బయటపెట్టారు. ఇన్ఫ్యాక్ట్ ట్రంప్ మొదటి నుంచి దీన్ని అపోజ్ చేస్తూ వస్తున్నారు. అంటే యుఎస్ సైడ్ అనేది ఏ రూపంలో అయినా సరే. ఇవాళ ఆవిడ కరెక్ట్గా రాజీనామా చేసిన క్రమంలో ఇప్పుడు ఈ క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ని డీక్లాసిఫై చేయడం వెనకాల గల కారణం ఏంటి అర్థం కావట్లేదు. అంటే ఉక్రెయిన్లో ఇప్పటిదాకా 40కి పైగా బయోలాబ్స్, 30 దేశాలు, ఏమో మన దేశం కూడా ఉండొచ్చేమో క్లినికల్ ట్రయల్స్, హ్యూమన్ ట్రయల్స్ అని కొన్నేళ్ల క్రితం మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఇవాళ అవన్నీ నిజమే అనే పద్ధతిలో దీనికి సహకరించిన ఒక అమెరికన్ సైంటిస్ట్, ఆయన సస్పీషియస్ ఇంటిగ్రిటీ ఉంది ఆయనకి, అంటే క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ ఉంది. ఆయన వ్యవహారం కూడా ఇవాళ తిరగతోడే ప్రయత్నం చేస్తున్నారు. ట్రంప్ ఇలాంటి వాటికి మొదటి నుంచి వ్యతిరేకం. అంటే ఇక్కడేదో వాళ్ళ దేశానికి సంబంధించిన నిధులు ఉత్తి పుణ్యానికి పక్క దేశాలకు మళ్ళటం అనే దానికి ఆయన వ్యతిరేకం. ఇది అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ మనీ కదా అని. ఈరోజు బయోలాబ్స్ కంటే ప్రపంచంలో పుట్టిన వైరస్లన్నీ దక్షిణాఫ్రికాలోనే పుడతాయి, ఎక్సెప్ట్ వుహాన్ ల్యాబ్లో పుట్టిన కరోనా తప్పించి. సో ప్రపంచంలో ఉన్న మొత్తం సంక్షోభం అంతా దక్షిణాఫ్రికాలోనే ఉంటుంది. అంటే హ్యూమన్ ట్రయల్స్కి, క్లినికల్ ట్రయల్స్కి దక్షిణాఫ్రికాని, అలాగే వర్ధమాన దేశాలు లేదా థర్డ్ వరల్డ్ కంట్రీస్, అభివృద్ధి చెందుతున్న దేశాలు. ఇప్పటికీ అమెరికా మనల్ని అదే కోటాలో చూస్తుంది. ఏమో మన దేశంలో కూడా ఉన్నాయేమో. ఆందోళనకరమైన ఈ వాస్తవాల్ని నేరుగా తులసి గబార్డ్ వెల్లడించడమే ఇవాళ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఒక ఎలోబా వైరస్ కావచ్చు, కరోనా కావచ్చు, రకరకాల వైరస్లు ప్రపంచంలో ఇప్పుడు పుట్టుకొస్తున్నవన్నిటికీ కారణం అమెరికా ఇస్తున్న ఫండింగ్ వలన అనే సందేహం ప్రపంచం ఉంది. ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు చందు సాంబశివరావు గారు, సైంటిస్ట్, ఫార్మర్ సైంటిస్ట్ నాసా, యాజ్ వెల్ జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్. అలాగే పేకెట్ ప్రసాద్ గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్. మరి కాసేపట్లో ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, వారు కూడా జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ చందు సాంబశివరావు గారు. నమస్తే చందు సాంబశివరావు గారు. నమస్కారం అండి సార్. ఇది చాలా ఆందోళన కలిగించే అంశం ఆవిడ వెల్లడించారు తులసి గబార్డ్. గెయిన్ ఆఫ్ ఫంక్షన్ పరిస్థితుల మీద యాజ్ అ సైంటిస్ట్ మీకు వీటి మీద సమగ్రమైన అవగాహన ఉండి ఉంటుంది. ఈరోజు వాళ్ళే వెల్లడించారు కాబట్టి మనం మాట్లాడుకోవడానికి ఎలాంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చు. వస్తాన్ గారు, మీకు, ప్రసాద్ గారికి, పెద్దలందరికీ, అలాగే ప్రేక్షకులు కూడా నమస్కారం. దీన్ని 2 కోణాల్లో చూడాలి వస్తాన్ గారు. అమెరికన్ ఎడ్యుకేషనల్ ఈకోసిస్టమ్, రీసెర్చ్ ఈకోసిస్టమ్ అంతా కూడా డిఫెన్స్ ఫండింగ్ తోటి, ప్రధానంగా డిఫెన్స్ ఫండింగ్ తోటి రన్ అవుతుంటుంది. ఇది గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆన్ ద అదర్ సైడ్ ప్రైవేట్ ఇండస్ట్రీ కూడా రకరకాల ప్రాజెక్ట్స్ ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ప్రతి యూనివర్సిటీలో ఎవరైతే స్టూడెంట్స్ రీసెర్చ్ అసిస్టెంట్స్ గా పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా డబ్బులు మోస్ట్లీ ఏదర్ దే కమ్ ఫ్రమ్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ఆర్ యుఎస్ మిలిటరీ, లేదు అనుకుంటే ప్రైవేట్ ఇండస్ట్రీ నుంచి వస్తాయి. యుఎస్ మిలిటరీ వాళ్ళు ఎంత డబ్బులు ఎందుకు స్పెండ్ చేస్తారు, ఏ విషయాల మీద రీసెర్చ్ చేస్తారంటే అనేక విషయాల మీద రీసెర్చ్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ గుడ్ ఫర్ హ్యుమానిటీ. ఈ ప్రపంచంలో వస్తున్న టెక్నాలజికల్ చేంజెస్ అన్నిటిలోనూ మెజారిటీ చేంజెస్ బికాస్ ఆఫ్ హెవీ ఫండింగ్ ఫ్రమ్ యుఎస్ మిలిటరీనే జరుగుతున్నాయి. అదే వాళ్ళకున్న అడ్వాంటేజ్ కూడా, యుఎస్ కున్న అడ్వాంటేజ్ కూడా అదే. అలాగే నేషనల్ సైన్స్ ఫౌండేషన్ వాళ్ళు, అలాగే సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా చేస్తారు. ఈ క్రమంలో ప్యాథోజన్స్ మీద రీసెర్చ్ చేయటం అనేది ఈజ్ నాట్ ఎ బిగ్ న్యూస్. అది బయాలజీలో అదొక పార్ట్. ఆ పార్ట్ లో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ కోసం, వ్యాక్సిన్స్ డెవలప్ చేయడం కోసం, హ్యూమన్ రేస్ ని కాపాడటం కోసం అనే పాజిటివ్ యాంగిల్ లో చూస్తే మీరు డెఫినెట్ గా ప్యాథోజన్స్ మీద కూడా రీసెర్చ్ జరగాల్సిందే. అది యుఎస్ యూనివర్సిటీస్ లోను, యుఎస్ ల్యాబ్స్ లోను, యుఎస్ ఫండింగ్ తో జరిగింది అనుకోండి, ఇవాళ మనకి ఈ క్వశ్చన్ రాదు. ఏది వీళ్ళు ఎంతగా ఎందుకు చేస్తున్నారు అనే క్వశ్చన్ రాదు. హౌఎవర్, ఇట్స్ నాట్ వెరీ అన్కామన్ దట్ యుఎస్ ఏజెన్సీస్ ఫండ్ అదర్ ఏజెన్సీస్ ఆల్సో అవుట్ సైడ్ ఆఫ్ యుఎస్ఏ. ఆ క్రమంలో వాళ్ళు ఒక 30 దేశాల్లో కొన్ని ల్యాబ్స్ కి ఆయా లోకల్ పరిస్థితులు, ఆయా జియోగ్రాఫికల్ పరిస్థితులు, ఆయా క్లైమాటిక్ కండిషన్స్ కు అనుగుణంగా రీసెర్చ్ చేయాలి అనే టాపిక్స్ ని వాళ్ళు సపోర్ట్ చేసి ఉండొచ్చు. మనం పాజిటివ్ గా చూస్తే, అంతవరకే చూస్తే, దాంట్లో ఐ డోంట్ థింక్ వీ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఏ ప్యాథోజన్ అయినా కానీ దాన్ని
మాడిఫై చేస్తారు, దాన్ని ఫంక్షనల్లీ దాన్ని ఎన్హాన్స్ చేస్తారు. అంటే ఇప్పుడు మనకి COVID-19 టైంలో చూసాం సార్స్ వైరస్, అది ఇంకొద్దిగా బలపడితే, ఇంకొద్దిగా మ్యూటేట్ అయ్యి ఇంకొక రూపంలోకి వెళ్తే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, దాని ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, అది సోకిన మనిషి ఎలాంటి డిసీజెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది, ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది ముందుగానే స్టడీ చేసి పెట్టుకోవటం వల్ల, దానికి సంబంధించినటువంటి వ్యాక్సిన్స్ డిజైన్ చేసుకుని పెట్టుకోవడం వల్ల, ఇన్ కేస్ ఆఫ్ సచ్ ఎ సిచ్యువేషన్ మనం త్వరగా దాన్ని ఫేస్ చేయడానికో, అది రాకుండా దాన్ని కాపాడుకోవటానికో రకరకాలుగా మనకు ఉపయోగపడుతుంది. ఇది అనేక రకాల ప్యాథోజన్స్ విషయంలో దిస్ ఇస్ ట్రూ. దిస్ ఇస్ హౌ దోస్ సైంటిస్ట్ వర్క్. మరి ఇది కాక పొరపాటున ఈ ప్యాథోజన్స్ మోర్ అడ్వాన్స్డ్, మోర్ పొటెంట్, అంటే మనకి తెలిసిన ప్యాథోజన్స్ కాకుండా మాడిఫైడ్ ప్యాథోజన్స్ విచ్ ఆర్ మచ్ మోర్ పొటెంట్, వాటికి ఇంకా శక్తి ఎక్కువ ఉంది, ఎక్కువగా అవి హ్యూమన్స్ ని కానీ మిగతా వాటిని కానీ ఎఫెక్ట్ చేయగలవు అనుకున్నప్పుడు, అలాంటి ప్యాథోజన్స్ ని వెపనైజ్ చేయాలని ఎవరైనా ఆలోచించినప్పుడు అప్పుడేంటి? ఇది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. ఐ థింక్ పీపుల్ ఆర్ మోర్ వరీడ్ అబౌట్ దిస్ సైడ్. ఇవాళ తులసి గబాడ్ గారు మనకి ఏం ఇండికేట్ చేస్తున్నారంటే, ఇలా ప్యాథోజన్స్ మీద రీసెర్చ్ జరగటం అనేది మేబీ ఫర్ సమ్ డికేడ్స్ ఇట్స్ గోయింగ్ ఆన్. ఇట్ హాస్ బీన్ రెగ్యులర్ ప్రోగ్రామ్. హౌఎవర్ అవి నిజంగా ఏ ఎండ్ ప్రొడక్ట్స్ కు దారి తీస్తాయి అనే చోట సిటిజన్స్ అనుమానాలు ఉన్నాయి, గ్లోబల్ సిటిజన్స్ అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ముందు let us be open, let us be transparent in establishing the facts that yes, US agencies do support. మేము సపోర్ట్ చేస్తాం, అఫీషియల్ గా సపోర్ట్ చేస్తున్నాం, ఒక 30 దేశాల్లో చేస్తున్నాం, ఒక 120 ల్యాబ్లకు చేస్తున్నాము అన్న ఫ్యాక్ట్ ని ప్రజల ముందు ఉంచడం వల్ల, వరల్డ్ ముందు ఉంచడం వల్ల, దెర్ ఇస్ నో సీక్రెట్ ఎనీమోర్. ఇది చేస్తున్నాను, ఇది సపోర్ట్ చేస్తామని వాళ్ళు ఒప్పుకున్నారు. ఇంతకుముందు తెలియదని కాదు, మనకి అఫీషియల్ గా ఇట్స్ పార్ట్ ఆఫ్ దర్ డీక్లాసిఫికేషన్ అని చెప్పిన తర్వాత ఇప్పుడు వెంటనే దాని గురించి మనం వరి అవ్వాలా? వెంటనే ఇదేమన్నా డేంజరస్ న్యూసా అంటే ప్రాబబ్లీ నాట్. కానీ ఈ ల్యాబ్స్ లో ఏం జరుగుతుందో ఇంకొద్దిగా మనకి ఇన్సైట్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడెక్కడైనా ఏదన్నా ప్లేస్ లో సెక్యూరిటీ ల్యాబ్సెస్ జరగడానికి అవకాశం ఉందా, లేదంటే రాంగ్ హ్యాండ్స్ లోకి వెళ్ళడానికి అవకాశం ఉందా, వెపనైజ్ చేయడానికి అవకాశం ఉందా, అసలు ఏమున్నాయి వీళ్ళ దగ్గర, టు వాట్ ఎక్స్టెంట్ దే ఆర్ ఇంపార్టెంట్, అది ఒక్క యుఎస్ వాళ్ళే వ్యాక్సిన్స్ చేయాలా, లేదంటే హూ యాక్చువల్లీ ఓన్ ద రైట్స్. ఇప్పుడు మీరు ఒక ప్యాథోజన్ ని హై పొటెన్షియల్ స్టేట్ కి తీసుకెళ్లారండి, ఫంక్షనల్లీ ఇట్ ఈస్ మచ్ మోర్ కేపబుల్. అదే గెయిన్ ఆఫ్ ఫంక్షన్ అంటే ఏంటంటే, ఇలా ఉన్నది, ఇప్పుడు ఒక జీవి ఇలా ఉంటే ఇలా చేస్తుంది, దీన్ని మ్యూటేట్ చేసిన తర్వాత ఇంకా ఇలా చేయగలదు, ఇట్ కెన్ ఇన్ఫ్లిక్ట్ లాట్ ఆఫ్ డ్యామేజ్ టు హ్యూమన్స్ ఆర్ అదర్ యానిమల్స్ అని మీరు ప్రూవ్ చేసిన తర్వాత వ్యాక్సిన్స్ ని డిజైన్ చేయడానికి అన్నారు కదా. ఈ వ్యాక్సిన్స్ డిజైన్ చేసే హక్కులు ఎవరికి ఉంటాయి? మళ్ళీ ఓన్లీ యుఎస్ ఏజెన్సీస్ కే ఉంటాయా? యుఎస్ ఏజెన్సీస్ లో కూడా మళ్ళీ కొన్ని ప్రిఫర్డ్ కంపెనీస్ కే ఉంటాయా? ఎవరికి ఉంటాయి అనే దాంట్లో కూడా ట్రాన్స్పరెన్సీ కావాలి. బికాస్ ద ఫౌండేషనల్ రీసెర్చ్ ఈస్ డన్ బై పబ్లిక్ మనీ. యుఎస్ ట్యాక్స్ డాలర్స్ పే చేస్తున్నారని మీరు ఒప్పుకున్న తర్వాత దీని అవుట్కమ్, దీని మీద వస్తున్నటువంటి ఆ రీసెర్చ్ కానీ దాని ఫలితాలు కానీ ఎవరి చేతిలోకి వెళ్తున్నాయి, ఎవరు దీనికి వ్యాక్సిన్స్ తయారు చేస్తున్నారు, ఎవరు దీన్ని క్యాష్ చేసుకుంటున్నారు ఫర్ ద లాస్ట్ 30-40 years అన్నది కూడా మరి యుఎస్ ఎకానమీకి అవసరం, యుఎస్ సిటిజన్స్ కి అవసరం కదా. డెఫినెట్లీ అండి. ఐ థింక్ we should give credit to ట్రంప్స్ అడ్మినిస్ట్రేషన్. ఆయన ఏంటంటే అనవసరంగా మనం వేళ్లు పెట్టొద్దు, మనం ఎక్కడెక్కడ వేళ్లు పెడుతున్నామో వాటిని వెనక్కి తీసుకోవడం మంచిది, మన ట్యాక్స్ పేయర్స్ మనీ తోటి ఈ ప్రపంచంలో ఏదేదో మనం చేయాలనుకుని అందరికి ఎనిమి అవ్వాల్సిన అవసరం కూడా లేదు అనే ఒక హీఈస్ కమింగ్ ఫ్రమ్ ఫార్ రైట్ టు ద సెంటర్ పొజిషన్ అనుకోవచ్చు. మనం మనం ఏదో అగ్రెసివ్ గా మనమే డామినేట్ చేయాలి, మనమే కంట్రోల్ చేయాలి అనే కొంతమంది Perhaps, Chinnasamstra garu, perhaps this is the first proactive move initiated by Trump administration in his second term, I believe. Right. Mm-hmm. I think he has been always pro,
ఎందుకంటే ఆయన బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఒక బిజినెస్ మ్యాన్ గా వచ్చాడండి. హీ వాజ్ నెవర్ ఏ టిపికల్ పొలిటీషియన్. ఆయన ఇది వాషింగ్టన్ కోర్ లో నుంచి వచ్చిన అతను కాదు. కాబట్టి కొద్దిగా అవుట్ సైడ్ ప్రపంచం ఏమనుకుంటుంది, బిజినెస్ కమ్యూనిటీ ఏమంటుంది, ఎకానమీ ఎలా ఉంది, జనాల నాడు ఎలా ఉంది, ఇదంతా కూడా ఈ హ్యాస్ గుడ్ సెన్స్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్. ప్లస్ దానికి తోడుగా ఇట్స్ వీ షుడ్ నాట్ అజ్యూమ్ దట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ హిస్ జనరాసిటీ ఆర్ నీడ్ ఫర్ ట్రాన్స్పరెన్సీ. వెరీ ట్రూ అండి, వెరీ ట్రూ. వాళ్ళ డబ్బులు బయటకు పోకూడదని రకరకాల ఎకనామిక్ ప్రెషర్స్ కూడా ఉన్నాయి, ఇంటర్నల్ ప్రెషర్స్, అన్రెస్ట్ కూడా ఉంది. కాబట్టి దాన్ని ప్యాసిఫై చేయడానికి, జనంలో ఉన్న అన్రెస్ట్ ని ప్యాసిఫై చేయడానికి ఫ్రమ్ గోయింగ్ ఫార్వర్డ్ మనం ఇలా అనవసరమైన వాటి మీద మనం ఖర్చు పెట్టొద్దులేండి, మనం ఖర్చులు తగ్గించుకున్నాము, టాక్సేషన్ తగ్గుద్ది, కొద్దిగా అది కొద్దిగా పాజిటివ్ గా దానికి స్పిన్ ఇచ్చుకోవచ్చు, ఆయన చేసుకోవచ్చు. రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను సార్. ఒకసారి ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారి దగ్గరికి వెళ్ళాం. సార్, యాజ్ అ సైంటిస్ట్ చందు సాంబశివరావు గారు దాని ఈ క్లినికల్ ట్రయల్స్ అంటారా లేకపోతే హ్యూమన్ ట్రయల్స్ అంటారా, వాటికి సంబంధించి సమగ్రమైన పిక్చర్ ఇచ్చారు. ఇక్కడ పొలిటికల్ యాంగిల్ తీసుకుంటే ఆవిడ ఈ నెలాఖరికి రిలీవ్ అవుతున్నారు, డైరెక్టర్ నేషనల్ ఇంటెలిజెన్స్ నుంచి. సరే, ఆమెకి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తోటి వివాదాలు, షీ వాజ్ డెమోక్రట్ ఎర్లియర్, లేటర్ షీ బికెమ్ రిపబ్లిక్. ఈయనతో కలిసి జర్నీ మొదలెట్టారు. ఎక్కడో మరి వ్యవహారాలు, ప్రత్యేకించి యుద్ధం విషయంలోనే వీళ్ళతోటి అభిప్రాయ భేదాలు వచ్చినాయి. ఆమె షీ వాంటెడ్ టు స్టెప్ డౌన్ అండ్ షీ హెస్ సబ్మిటెడ్ అస్ రెసిగ్నేషన్. అయితే ఈ క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ని ఆమె కరెక్ట్గా ఇంకో 15 రోజులు వెళ్ళిపోబోతుంది అనగా ఇవాళ రిలీజ్ చేయడం వెనక ఉన్న పొలిటికల్ మోటివ్ ఏదన్నా ఉందా? నమస్తే అండి, అందరికీ నమస్తే. వాసు గారు, ఇప్పుడు ఆమెనేమో పర్సనల్ రీజన్స్ తో స్టెప్ డౌన్ అవుతుంది, హస్బెండ్ హెల్త్ రీజన్స్ తో స్టెప్ డౌన్ అవుతుంది. కానీ వెళ్లే ముందు దీన్ని ప్రపంచం ముందు పెట్టేసి వెళ్ళిపోతుంది. బహుశా ట్రంప్ విల్లింగ్నెస్ తోనే ఇది జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ట్రంప్ మొదటి నుంచి కూడా ఈ పాలసీని ఆయన ప్రిఫర్ చేస్తున్నాడు. ఈ ప్రపంచంతా వెళ్ళడానికి మేమేం లేం కదా, మాకెందుకు ఇవన్నీ కూడా. ఈవెన్ గ్లోబల్ బాడీస్, యుఎన్ఓ కానీ లేకపోతే వీటి కానీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇవన్నీ మేము ఎందుకు మోయాలి, మాకు ఏం పని. వాళ్ళ ఆర్థిక స్థితి కూడా ఇబ్బందుల్లో ఉంది. దానికి తోడు అసలు మేమెందుకు ఇవన్నీ పెట్టుకోవాలి అనే ఒక యాటిట్యూడ్ కూడా ఆయనకు మొదటి నుంచి కూడా ఆయన స్టేట్మెంట్స్ లో కానీ, ఆయన పొలిటికల్ ఇవి ప్రామిసెస్ లో కానీ ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో భాగంగానే నేను అనుకుంటున్నాను ఇది పూర్తి చేస్తుంది. ఆమె ద్వారా బైడెన్ దీన్ని ఎంకరేజ్ చేశాడు అనేది కూడా వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తున్నారు. సింపుల్ గా ఇలాంటివన్నీ కూడా రహస్యంగా ప్రపంచవ్యాప్తంగా 120 ల్యాబ్స్ 30 దేశాల్లో, పర్టికులర్ గా సోవియట్ ఎరా లాంటి అప్పటి ప్యాథోజన్స్ అన్ని కూడా అక్కడ ప్రిజర్వ్ చేసి పెట్టారు. ఏదో ఉంది, ఇదంతా కూడా గుడుకుటాని ఉంది మనకు. అయితే వారు చెప్పారు కదా, ఈ ప్యాథోజన్స్ మ్యూటేట్ అయినప్పుడు ప్రమాదాలు. ఇప్పుడు అణు రియాక్టర్స్ పెట్టే అప్పుడు భద్రత లేకపోతే ఏమవుతుందండి, ఏదైతుందో ఇది కూడా అలాంటిదే నా దృష్టిలో. కనుక చూడ్డానికి చిన్న ఆర్గానిజమ్స్ కానీ ఇవి మ్యూటేట్ అయినప్పుడు అణు రియాక్టర్ లాంటిదే ఇది కూడా. ఒకసారి మనకు కరోనా వచ్చిన తర్వాతనన్నా దాని ప్రభావం ఎట్లుంటుందో తెలియాలి మనకు. బహుశా అటువంటి ప్రయోగం యొక్క ఫెయిల్యూరే కరోనా అని నేను అనుకుంటున్నాను. కనుక ఒకసారి ఈ బయో వెపన్స్ అనే లైన్ ఏదైతే ఉంటుందో, అమెరికా మొదటి నుంచి ఈ ప్రయోగాలు చేస్తుంది, ప్రమాదకరమైనటువంటి ప్రయోగం. ఎప్పుడు అణుయుద్ధము అవాయిడ్ చేయడానికి అంటూ ఎవరు 100,000 అణ్వాయుధాలు కలిగిన అమెరికా వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇరాన్ మీద పడ్డారు, మీరు ఆపేయండి అని. మీరు ఆపేయండి, మా దగ్గర మేము మాత్రం పెట్టుకుంటాం. అలాంటిదే ఇది కూడా అన్నట్టు. ఇవన్నీ కూడా బయో ల్యాబ్స్ అవుతున్నాయో వీళ్ళు చేస్తున్న పని అలాంటిదే, అంతే ప్రమాదకరమైన ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే నా ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే, ఎట్లా అయితే ఒక అంతర్జాతీయ ఒక సంస్థకు జవాబుదారీగా ఉండాలి న్యూక్లియర్ వెపన్స్ విషయంలో అనేటి ఇది ఉందో, ఇది కూడా అలాగే ఉండాలి. అందరూ మీరు ఎక్కడ ప్రయోగం చేసినా, ఏ మూలన ప్రయోగం చేస్తున్నా చూడడానికి ఇవన్నీ కూడా ప్యాథోజన్స్ అంటే వ్యాధికారక క్రిమ్ ఇవి అన్నట్టు. కనుక మైక్రో ఆర్గాన్స్ ఇవన్నీ కూడా ప్రమాదం ఉంది కనుక
అంతర్జాతీయంగా ఒక కట్టుబాట్లు ఉండాలి. ఆమె కూడా అన్నది కదా, ఏ సూపర్విజన్ లేదు, ఫండింగ్ చేస్తున్నాం మేము చాలా రోజుల నుంచి, మేము పాలసీగా తీసుకున్నాం, ఇక్కడ నుంచి ట్రాన్స్పరెంట్ గా ఉంటాం, అసలు ఇప్పుడే పతివ్రతలం అయిపోయినాం అన్న పద్ధతిలో మరి ఇంతకాలం ఎలా అనేది చెప్తుంది అమెరికా. కనుక ఇది అమెరికా, ఈ అమెరికా యొక్క నిజ స్వరూపం. అవసరాల దృష్ట్యా వాళ్ళు ఇలా మాకు ఆ పాలసీ లేదు, గతంలో ఉన్న వాళ్ళకు ఉంది అని ఇలాంటివన్నీ చెప్పినప్పటికీ కూడా అమెరికా ఒక ప్రమాదకరమైన దేశం అని ప్రపంచం ముందు నిలబడ్డది. కనుక మానవాళికి ప్రమాదం, ప్రపంచంలో ఉన్న రిసోర్సెస్ అన్ని దోపిడీ చేస్తాం మేము ఏదో ఒక పేరు మీద. ఇది కదా అమెరికా పాలసీ. చివరకు అధికారంలో ఎవరున్నారు, డెమోక్రాట్లు ఉన్నారా, వీళ్ళు ఉన్నారా, మనకేం సంబంధం. కానీ విషయం అయితే ఇది. కనుక ఆమె పోతూ ఈ ఫైల్స్ అన్ని బయట పెట్టింది, పాలసీ యాజ్ ఎ పాలసీ బయట పెట్టింది. మా విధానం మార్చుకుంటున్నాం, అమెరికా విధానాన్ని మేము మార్చుకుంటున్నాం అనే ప్రకటన కూడా ఆమె చేసింది. అయితే దీన్ని వెల్కమ్ చేద్దాం ఇప్పుడైతే. కానీ ఫైనల్ దీని సొల్యూషన్ ఏంటి అని అంటే ప్రపంచం అంతా కూడా వీటికి కట్టుబాట్లు పెట్టుకోవాల్సిందే. వరల్డ్ బాడీ ఒకటి దీన్ని సూపర్వైజ్ చేయాల్సిందే. ఏం చేస్తున్నాం అనేది ట్రాన్స్పరెంట్ గా చేయాలి. చేస్తే గానీ వీటికి ఇది చర్చ జరగడం అనేది చాలా మంచిది. ఈ ప్రకటన ద్వారా ఇప్పుడు జరుగుతున్నది అంటే గ్లోబల్ లెవెల్ డిబేట్ ప్రారంభమైంది. ఇది చాలా మంచిది. దీనివల్ల ఒక పరిష్కారం లభిస్తుందని అనుకుంటున్నాను వాసు గారు. రైట్. అంటే ఇక్కడ ఇంకొక అలార్మింగ్ ఫ్యాక్టర్ సైంటిస్ట్ చంద్రశేఖర్ గారు అన్నారు. అంటే దాంట్లో ఉన్న ఒక మంచి కోణం చెప్తూనే రెండో కోణం ఇది ఎవరి చేతుల్లోకి వెళ్తోంది ఇది గమనించాలి అనేది. ఈ నిఘా పెట్టడము, సూపర్విజన్ అంటారా, నిఘా అంటారా? ఎందుకంటే ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేతుల్లోకి వెళ్తే ఒకవేళ ఆ ల్యాబ్స్ పరిస్థితి ఏంటి? వుహాన్ నుంచి పుట్టిందా లేదా అనే దాని మీద ఇంతవరకు చైనా క్లారిటీ ఇవ్వట్లేదు. చైనాని నెగ్గదీసి అడిగే ధైర్యం అమెరికాకి లేదు. వుహాన్ ల్యాబ్లోనే కరోనా పుట్టింది. దాని వెనకాల ఉన్నది కూడా అమెరికన్ సైంటిస్టే. అది కూడా ఎస్టాబ్లిష్ అయింది. ఆ విషయాన్ని కూడా పరోక్షంగా తులసి గబ్బార్డ్ తన ఈ డీక్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ విడుదల చేసే క్రమంలో ఆవిడ ప్రస్తావన చేశారు. సో ఇప్పుడు ఇది చాలా ఆందోళన కలిగించే పరిణామం. చిన్న దేశాలు మీరు చూడండి, వర్ధమాన దేశాలు లేదా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎక్కువగా సౌత్ ఆఫ్రికాలోనే. అక్కడ జనాలు చావచ్చు, వాళ్ళ శరీర భాగాల మీద పరిశోధనలు చేయొచ్చు. ఎలుకలు కుందేలతో సమానంగా దక్షిణాఫ్రికా మానవాళిని చూసే ఈ అమెరికా ఈ దౌష్ట్యం ఇవాళ ఎస్టాబ్లిష్ అయింది. ఫర్ గుడ్ రీజన్ వాళ్ళు బయట పెట్టొచ్చు కాక, బట్ దాని వెనకాల ఇన్నాళ్ళు నడిచిన క్రౌర్యం కూడా ఇవాళ కనబడుతుంది. ఏమంటారు? ఎస్, అదే కదా అమెరికా నిజ స్వరూపము బయటికి కనబడుతుంది. అందరికీ తెలిసిన అఫీషియల్ గా మనకు ఇప్పుడు తెలుస్తున్నటువంటి విషయం. హ్యూమన్ ట్రయల్స్ చేస్తున్నారండి మనుషుల శరీరాల మీద. ఎవడి అమెరికన్ శరీరాల మీద కాదు, ఇలాంటి మీరు చెప్పిన ఈ పేద దేశాల యొక్క శరీరాల మీద ఎన్నో ట్రయల్స్ జరుగుతున్నాయి. అందరికీ తెలుసు, వందల వేల ప్రాణాలు వీటికి అర్పితం అవుతూ ఉన్నాయి. కనుక ట్రయల్స్ ఏమో వీళ్ళ మీద, వచ్చే బెనిఫిట్ ఏదైనా ఉంటే అమెరికాకు, ప్రమాదం ఉంటే ప్రపంచానికి బంద్ చేయడం. ఇది కదా వీళ్ళు చేస్తున్నటువంటి పని. అందుకే నా పాయింట్ ఏంటంటే ఇంటర్నేషనల్ బాడీ ఒకటి ఖచ్చితంగా దీన్ని ట్రాన్స్పరెన్స్ గా ఉంచడానికి సూపర్విజన్ అనేది ఒకటి అవసరం. అన్ని దేశాలపైన పరిశోధన ఎవరు చేసినా ఓపెన్ గా ఉండాలి, ఏం జరుగుతుంది అనే విషయం చెప్పాలి. ఇది అంతా కూడా దీని యొక్క చెక్కింగ్ చేసేటువంటి ఇంటర్నేషనల్ బాడీ అందరికి వాళ్ళకి ప్రవేశం ఉండాలి. అలా మానవాళిని కాపాడుకోవాలి. ఈ దేశం ఆ దేశం అని కాదు, హ్యూమన్ రేస్ ను మనం కాపాడుకోవాలి అనేది నా తాపత్రయం. రైట్. ఒకసారి పేకెట్ ప్రసాద్ గారి దగ్గర. పేకెట్ ప్రసాద్ గారు, ఇక్కడ బోత్ సైంటిఫిక్ యాంగిల్ చంద్రశేఖర్ గారు అండ్ జియో పొలిటికల్ యాంగిల్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు చెప్పారు. ఇక్కడ మూడో అంశం ఒకటి ఉందండి. ఈ రెండు కాకుండా ఈరోజు తెర మీదకి తీసుకొచ్చిన దీని వెనకాల డీప్ స్టేట్ డైరెక్షన్లోనే అమెరికా దీన్ని డిస్క్లోజ్ చేయాలి, రివీల్ చేయాలని భావించిందా, లేదా డీప్ స్టేట్కి అమెరికన్ అడ్మినిస్ట్రేషన్కి మధ్య ఉన్న వైరుధ్యాలు ఏమన్నా తలెత్తాయా? ఎందుకంటే ఫార్మా లాబీలు, ఫార్మా మాఫియా, లాబీ అన్నాము, ఫార్మా మాఫియా ఉంది, డ్రగ్ మాఫియా ఉంది, అండ్ రకరకాల 7-8 మాఫియాలు డీప్ స్టేట్లో ఉన్నాయి. ఫ్యామిలీ ఓన్డ్ బిజినెస్ నడుపుతున్న ఒక 10-15 మంది వ్యక్తులు వాళ్ళు నిర్దేశించిన తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్, ఈరోజు ట్రంప్ ఉంటాడు ఏమో, రేపు పొద్దున ఇంక మళ్ళీ బయట ఆయన సెకండ్ టైం రాకపోతే ఇంకెవరో ఒకరు రావచ్చు, వాళ్ళు ఖచ్చితంగా డీప్ స్టేట్ డైరెక్షన్లోనే పనిచేయాలి. డీప్ స్టేట్కి అమెరికాకి చెడిందా? చర్చలో పాల్గొంటున్న పెద్దలకు అలాగే ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి, శుభోదయం. మొదటి డీప్ స్టేట్ అంశంలో వెళ్లే ముందు మనం ఈ టైమింగ్ చూడాలి. ఇప్పుడు ఎందుకు ఇంపార్టెంట్ ఇది? సో ఫస్ట్
తులసి గబ్బాడు ఆవిడ టర్మ్ అంటే ఆవిడ రిజైన్ చేశారు, ఇప్పుడు రిలీవ్ అవుతారు ఈ మంత్ ఎండ్ కల్లా. కానీ మనం ఇక్కడ చూడాల్సిన అంశం ఏంటంటే జస్ట్ లైక్ దట్ ఆవిడ ఇవ్వలేరు, ఎందుకంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ దాన్ని డీక్లాసిఫైడ్ చేయాలి. సో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ దీనికి సపోర్ట్ ఉంది. ఇప్పుడు రివీల్ చేయాల్సిన అవసరం ఏంటి అనేది మనం చూసుకోవాలి. ఇమీడియట్ గా ఏం రాబోతోంది, మిడ్ టర్మ్ ఎలక్షన్స్ రాబోతోంది. ఎగ్జాక్ట్లీ. సో దీనికి అంటే ఈ ల్యాబ్స్ కి వీటిలన్నిటికీ సపోర్ట్ ఎవరు చేశారు అంటే బైడెన్ అడ్మినిస్ట్రేషన్ చేసింది. డెమోక్రాట్స్ లో ట్రాన్స్పరెన్సీ లేదు అని చేసే ఒక ప్రయత్నం ఇది. అంటే మేము ట్రాన్స్పరెంట్ గా ఉన్నాము, వాళ్ళు ట్రాన్స్పరెంట్ గా లేరు అని చూపించే ప్రయత్నం ఒకటి. ఇరాన్ తో ఒప్పందం చేసుకుంటాము అంటున్నారు, అంటే దానివల్ల ఒరిగింది యుఎస్ కి ఏం లేదు. ఏమవబోతోందంటే అక్కడ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలి, రెండో అంశం. మూడో అంశము, ఎప్పుడైతే కరోనా వైరస్ వచ్చిందో ఆ యుఎస్ లో వర్కింగ్ క్లాస్, మళ్ళీ చెప్తున్నా వర్కింగ్ క్లాస్ ఇస్ ద కోర్ సపోర్టర్ ఆఫ్ రిపబ్లికన్ పార్టీ. వాళ్ళు $3.7 ట్రిలియన్ కోల్పోయారు. మిగతా వాళ్ళు బిగ్ బిజినెస్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు $3.9 ట్రిలియన్ వాళ్ళకి ఆస్తులు పెరిగాయి. సో ఇప్పుడు ఇది చూపించే ప్రయత్నం ఎలా చేస్తున్నారు అంటే మేము వర్కింగ్ క్లాస్లకి మా కోర్ సపోర్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మేము కేర్ చేస్తున్నాం కాబట్టి ఇది చేస్తున్నాము అనే ఒక ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇంకొక కోణంలో చూస్తే అండి, ఈ ల్యాబ్స్ అన్ని సెటప్ చేసినవి ఎక్కడ అంటే రష్యన్ బార్డరు యుక్రెయిన్లో సెటప్ చేశారండి. 40 ల్యాబ్స్ వరకు, ఈవెన్ వుహాన్లో కూడా అక్కడే అంటున్నారు. అయితే అన్నీ చెప్పారు కానీ కొన్ని అంశాలు ఏమున్నాయంటే డీప్ స్టేట్ ఎలా ఇన్వాల్వ్ అయ్యింది అంటే యాంథనీ ఫాసీ అనే వ్యక్తి. సో ఆయన, బిల్ గేట్స్, వీళ్ళిద్దరి చాలా పెద్ద పాత్ర ఉంది. డీప్ స్టేట్ ఫార్మా కంపెనీస్తో కలిసి పనిచేశారు. దాంట్లో ఏంటంటే కొన్ని పేపర్స్ కూడా రాశారు. బిల్ గేట్స్ అసలు మొత్తము ఫార్మా లాబీతో కలిసి, ఈ ఫార్మా మాఫియా అన్నారు, వాళ్ళతో కలిసి ప్రపంచాన్ని అంతటికి కూడా ఈ వ్యాక్సిన్లు ఎలా సప్లై చేయాలి, ఆ సప్లై చేసిన దాంతో కొన్ని చిన్న చిన్న దేశాలు వాళ్ళకి కండిషన్లు కూడా ఎలా పెట్టారంటే ఒకవేళ మేము సప్లై చేస్తాం, దాన్ని మీరు విత్ ఇంట్రెస్ట్ మీరు మాకు ఆ లోన్ రిటర్న్ చేయకపోతే మీ దేశాలని మా కాలనీగా చేసుకుంటాము. ఎస్పెషల్లీ లాటిన్ అమెరికా దేశాలు, చిన్న చిన్న దేశాల్లో ఇటువంటి చేయడం జరిగింది. సో వాళ్ళకి ఏమైందంటే అప్పుడు భారతదేశము వ్యాక్సిన్లు సప్లై చేయడం ద్వారా చిన్న చిన్న దేశాలు అంటే మనకి ఆఫ్రికన్ నేషన్స్ వాళ్ళందరూ కూడా ఈ వాళ్ళ టర్మ్స్కి అగ్రీ చేయలేక భారతదేశం నుంచి వ్యాక్సిన్ చేసుకుని వాళ్ళ ప్రజల్ని వాళ్ళు కాపాడుకున్నారండి. అందుగురించి మనం చూసింది ఏంటంటే ఒక సౌత్ ఆఫ్రికా, ఆఫ్రికా నుంచి ఒక ఆయన వచ్చి మోదీ గారిని సాష్టాంగంగా ప్రణామం చేశారు. సో ఇక్కడే వాళ్ళకి వస్తున్న ప్రాబ్లం అండి. సో ఈ డీప్ స్టేట్ కి వాళ్ళకి ఏంటంటే మోదీ గారి ప్రభుత్వము వాళ్ళ ఆటల్ని కొనసాగించట్లేదు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కి ఏంటంటే వాళ్ళ కోర్ ఓటర్లని మళ్ళీ వారి వైపు తిప్పుకోవడం. ఈ ఇరాన్ వారు లేకపోతే ఏ కారణం చేతైనా సరే ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగిపోయింది, ఇటువంటి న్యూస్ బయటికి తీసుకురావడము, దాంతో పాటు ఇవి కంట్రోల్ చేసుకుంటూ రావడం. అంటే కొన్ని డీపర్ కాన్స్పిరసీ యాంగిల్స్ డెఫినెట్లీ ఉన్నాయి దీంట్లో. దీని మీద పేపర్స్ కూడా పబ్లిష్ చేశారు. నా దగ్గర ఒక పుస్తకం ఉందండి, దీంట్లో విక్రమ్ సూద్ గారు రాసిన పుస్తకం ఇది. సో పవర్ గేమ్స్ అనే పుస్తకం ఇది. సో విక్రమ్ సూద్ గారు హీ యూస్ టు బి అ డైరెక్టర్ ఆఫ్ రా. ఓకే, వారు రాసిన పుస్తకం ఎస్పెషల్లీ పేజ్ నెంబర్ 75 to 85లో అసలు ఈ ఫార్మా లాబీ ఆర్ ఫార్మా మాఫియా లేకపోతే గేట్స్ పెద్ద హీరోగా మనం చూపిస్తున్నాము. సో వాళ్ళు ఎలా పనిచేస్తారు, సో ఈ ఫౌండేషన్ పేరు చేత ఎంతైతే $170 బిలియన్ గేట్స్ ఫౌండేషన్ ఉందండి.
సో దాంట్లో జస్ట్ ఈ వాట్ల గురించి ఫైట్ చేయడానికి $1.75 బిలియన్ ఇచ్చారు. మిగతాది కూడా కండిషన్స్ కూడా ఎలా పెట్టారంటే ఏదో ఫిలాంథ్రపీ యాక్టివిటీగా చేస్తున్నట్టు చూపించారు, కానీ దాన్ని ఒక మిగతా వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ అవన్నీ ఎలా అంటే ఒక బిజినెస్ మోడల్గా చేసి, అంటే ఫిలాంథ్రపీని కూడా ఒక బిజినెస్గా వాడుకుని దాంతో వాళ్ళు ఇంకా డబ్బులు సంపాదించే ప్రయత్నంలో ఉన్నారండి. సో డీప్ స్టేట్ గురించి ఇన్ డెప్త్ ఫార్మా లాబీ ఎలా చేసింది మనం, అంటే ఇప్పుడు సమయం ఎక్కువ లేదు కాబట్టి నేను దాని గురించి ఎక్కువ చర్చించట్లేదు. ఇన్ డెప్త్ అనాలిసిస్ చేసి దాంట్లో ఏ కంపెనీలు ఎంత చేసే విత్ రిఫరెన్స్ ఐ కెన్ డెఫినెట్లీ ప్రొవైడ్ సార్. రైట్ అండి. ఒకసారి చందు సాంసరా గారు వెళ్ళారు సార్. నేషనల్ సెక్యూరిటీ యాంగిల్ కూడా తులసి గబ్బాడ్ గారు ప్రస్తావన చేశారు. ఉక్రెయిన్ లాంటి యుద్ధ ప్రాంతాల్లో ల్యాబ్స్ ఉండటం వల్ల రష్యా దాడులు జరిగితే లీకేజ్ ప్రమాదం. ఒక్కసారి అది ఇమాజిన్ చేయండి, అది హైపోథెటికల్ అయి ఉండొచ్చు, బట్ ఆ పాసిబిలిటీని కూడా మనం డిస్మిస్ చేయలేం. ఎందుకంటే అట్లాంటిది ఏదైనా జరిగితే ఈ వాళ్ళిద్దరూ మధ్య దాడుల్లో ఈ లీకేజ్ ఏమన్నా జరిగింది అనుకోండి, 40 ల్యాబ్స్ ఉన్నాయి ఉక్రెయిన్లో, ప్రపంచం మొత్తానికి అది ప్రమాదమే కదా. ఇవాళకి చైనా నుంచి గట్టి సమాధానం ప్రపంచం అడగలేకపోతుంది, లేకపోతే అగ్రదేశం అని తన భుజాలు తానే చరుచుకుంటున్న అమెరికా అడగలేదు. వుహాన్ ల్యాబ్ నుంచి లీకేజ్ వెనకాల వాళ్ళ సైంటిస్ట్ ఉన్నాడు కాబట్టి. సో ఈ ప్రపంచానికి ఇంత విపత్తు తీసుకొచ్చి లక్షల మంది ప్రాణాలని కబళించేసిన కరోనా వైరస్ ఒక ల్యాబ్లో తయారైంది. ఇప్పుడు ఎబోలా వస్తుంది, ఇంతకుముందు మరి యాంథ్రాక్స్, సార్స్, ఇవన్నీ ఇలాంటివి ఇంకెన్ని చేస్తున్నారు. అండ్ ఈ ల్యాబ్స్ ఎందుకు అమెరికాలోనే పెట్టుకోలేదు ఇంతవరకు వాళ్ళు? అంటే అమెరికా ప్రజలు మాత్రమే వాళ్ళు ప్రపంచం దృష్టిలో మానవాళి, మిగిలిన వాళ్ళందరూ పురుగులు, క్రిమి కీటకాలనే ఉద్దేశం. వాసన్ గారు, ఇప్పుడు తులసి గబ్బాడ్ గారు చెప్తున్న ఏది కూడా న్యూస్ కాదండి. ఇదేది న్యూస్ కాదు. వాళ్ళకి ఈ డేంజర్స్ తెలుసు, ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసు, దాంట్లో ఏం జరుగుతుందో తెలుసు. దాంట్లో వారొక్కటే అవసరం లేదు, ఎస్పెనేజ్ చాలు కదా, ఒక ఎంప్లాయీ చాలు కదా, ఒక వర్కర్ చాలు కదా, ఒక సింపుల్ అటెండర్ అంటే ఒక కస్టోడియల్ వర్కర్ చాలు దాంట్లో నుంచి విషయాలు బయటకు రావడానికి. అంత ప్రమాదకరమైన సిచ్యువేషన్ లో ఈ ల్యాబ్స్ అన్ని ఉంటాయి, ఏ ల్యాబ్ అయినా ఉంటది. అయినా సపోర్ట్ చేస్తున్నారని తెలుసు, దానివల్ల ఎంత డేంజర్ ఉందని తెలుసు. అయితే దీన్ని మేము సపోర్ట్ చేస్తున్నాం ఇన్నాళ్ళుగా, ఇక నుంచి అలా చేయబోవటం లేదు అనేది మనం అదొక్కటే ఎలిమెంట్ ఇక్కడ, అదొక్కటే మనం కన్సిడర్ చేయాల్సింది. మిగతా అంతా కూడా ఆమె వాళ్ళు ఏం చెప్తుందో ఒక రకంగా మనకి అన్కొరాబరేటెడ్ గా ఏదో సస్పీషియస్ గా తెలిసిన వాళ్ళకి ఏజెన్సీస్ ఎటు తెలుసు, జనరల్ పబ్లిక్ కి అదొక అనుమానంగా ఉండేది. ఇవాళ అనుమానాన్ని తీసింది కొంతవరకు అథారిటీ తీశారు వాళ్ళు. ఇక్కడ గమ్మత్ ఏంటంటే వాసన్ గారు, పెద్దలందరూ మాట్లాడినట్టుగా ఇంత డేంజరస్ యాక్టివిటీ జరుగుతున్నప్పుడు దీని ఎన్గోలు మనం ఏం చూపిస్తున్నాం? ఇలాంటి ఫంక్షనల్లీ మోర్ కేపబుల్ ప్యాథోజన్స్ అవి మానవాళికి ఎంత డ్యామేజ్ చేస్తాయో ముందుగానే పసిగట్టి మేము వ్యాక్సిన్స్ చేయడానికి, వ్యాక్సిన్స్ డిజైన్ చేసుకోవడానికి, హెల్త్ ప్రోటోకాల్స్ డిజైన్ చేసుకోవడానికి ఈ రీసెర్చ్ ఉపయోగిస్తున్నాము అన్నారు. దాంట్లో ఇందాక ప్రసాద్ గారు అన్నట్టుగా చాలా పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు ఉన్నారు. మనం చాలా గొప్పగా వీళ్ళు చాలా పెద్ద మనుషులు, చాలా మంచి మనుషులు అనుకుంటున్న వాళ్ళ బిజినెస్ మోడల్లో ఇలాంటి రీసెర్చ్ కి ఫండ్ చేయటం, ఇలాంటి వ్యాక్సిన్స్ డెవలప్ చేయటం, ఇదంతా కూడా ఉంది కార్యక్రమం. ఇందాక ఒక పేరు బిల్ గేట్స్ కూడా ఆయన మెన్షన్ చేశాడు. బిల్ గేట్స్ మీద ఉన్న ప్రధానమైనటువంటి ఎలిగేషన్ కూడా కోవిడ్ టైంలో అదే. ఆయన ఒక్కడే కాదు, అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి హెల్ప్ చేసింది ఎవరు ఈ థియరీలో? డాక్టర్ యాంథనీ ఫాసినే కదా. ఆయన కెరీర్ రీసెర్చరు, స్కాలరు, ఆయన మైక్రోబయాలజీలో ఫేమస్ ప్రొఫెసరు. ఆ మైక్రోబయాలజీలో ఆయన రాసిన పుస్తకం ఇవాళ కూడా కెనానికల్ రెఫరెన్స్ బుక్ అని చెప్పుకుంటారట మెడికల్ స్టూడెంట్స్ కానీ, హెల్త్ స్టూడెంట్స్ కానీ. ఇది ఇంత చేసిన ఫాసీ ఆల్ అలాంగ్ ఆయన రీసెర్చ్ చేస్తున్నాడా, లేదు ఈ ఫార్మా కమ్ వ్యాక్సిన్ ఈ ఎస్టాబ్లిష్మెంట్ కి కన్సల్టెంట్ గా పనిచేస్తున్నాడా, అసలు ఆయనే ఇన్వెస్టరా, ఆయన వీటిని వెపనైజ్ చేయడానికి కూడా ఇండైరెక్ట్ గా పనిచేస్తున్నాడా? ఇవన్నీ కూడా అనుమానాలు వచ్చినాయి కదా మనకి కోవిడ్ టైంలో. సో ఆ ఒక్క పేరు ఎందుకు అనుకోవాలి మనం? ఆ ఒక్క పేరే కాదండి, అఫీషియల్లీ వీ హ్యావ్ ఎ నెట్వర్క్ ఆఫ్ దీస్ ల్యాబ్స్ అని తులసి గబ్బాడ్ గారు ప్రపంచానికి చెప్తున్నారు.
ఇప్పుడు మనం ఎక్కడో సీక్రెట్ గా ఆ పుస్తకంలో ఇలా రాశారు, ఈ పుస్తకంలో ఇలా రాశారు, అక్కడ నేను అది చదివాను, ఇక్కడ నేను చదివానని ఆ సస్పిషన్ కూడా మనకు అవసరం లేదు, ఆ సస్పెన్స్ కూడా మనకు అవసరం లేదు. ఇది 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 ఒక పార్ట్. ఈ పార్ట్ లో నుంచి ఇప్పుడు ఫాలోఅవుట్ ఎలా ఉంటుంది, దీనికి ఏం జరగబోతుంది అన్నది ఇందాక ప్రొఫెసర్ గారి మాటల్లో మనకు అర్థమైంది. నౌ ద ఎంటైర్ వరల్డ్ విల్ బి అలర్ట్. మన డిమాండ్ ఏముంటుందంటే, మీరు న్యూక్లియర్ ఫెసిలిటీస్ ని ఎలా మానిటర్ చేస్తున్నారో, ఎలా దాని మీద ఓవర్ సైట్ ఉందో ఇంటర్నేషనల్ బాడీకి, దాన్ని ఎలా కంట్రోల్ చేస్తున్నారో, అలాగే ఇలాంటి ల్యాబ్స్ మీద కూడా కంట్రోల్ ఉండాలనేది ఐ థింక్ ఇమీడియట్ గా మనకు ఆ అవసరం వచ్చేసింది. దాని డిమాండ్ పెరుగుతుంది, దానికి సపోర్ట్ పెరుగుతుంది. అది నెంబర్ 1. కానీ అలాంటి ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఉన్నంత మాత్రాన అందరూ ఆర్డర్లో ఉన్నారా? లేరు. అందరూ ఆర్డర్లో లేరు కాబట్టి అప్పుడు ఇరాక్ లో ఏదో బయలాజికల్ వెపన్స్ ఉన్నాయి అని చెప్పేసి కారన్ పౌల్ గారు ఒక చిన్న వైల్ చూపించి మనకి అక్కడ యుద్ధానికి వెళ్ళటానికి యుఎస్ ఎందుకు వారికి వెళ్లాల్సి వస్తుందో జస్టిఫై చేసుకోవాలని ట్రై చేశాడు, విచ్ టర్న్డ్ అవుట్ టు బి కంప్లీట్లీ ఫాల్స్. కానీ యాక్చువల్ గా బయలాజికల్ వెపన్స్ కానీ ఆ గ్రేడ్ ఆఫ్ ప్యాథోజన్స్ డెవలప్ చేస్తుంది ఎవరు? మేమే చేస్తున్నామని కూడా తులసి గారి మాటల్లో మనకు అర్థమవుతుంది. అంతే కదా? సో మీరు ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ని అడ్డం పెట్టుకుని మీ ఎజెండాని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఈ సోకాల్డ్ వాయిస్లెస్ కంట్రీస్ ని మీరు సప్రెస్ చేయాలని చూస్తున్నారా, లేదా అది మీ బిజినెస్ మోడల్లో ఒక భాగంగా తయారైందా? ఇప్పుడు మీ బిజినెస్ మోడల్లో ఇంత 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 డేంజరస్ యాక్టివిటీస్ ఉన్నప్పుడు ప్రపంచ మానవాళ్ళు డెఫినెట్లీ ఇట్ విల్ అబ్జర్వ్ అండ్ ఇట్ విల్ కౌంటరాక్ట్. మిమ్మల్ని వ్యతిరేకిస్తుంది, మిమ్మల్ని ఎదురుస్తుంది ఏదో ఒక రోజుకి. ఈ ప్రాసెస్ ని కొంత స్మూతింగ్ చేసుకోవటానికి అమెరికా ఇంతకు ముందు ఉన్నటువంటి ఒక ఒపేక్ అడ్మినిస్ట్రేషన్ కాదండి, మేము కూడా ట్రాన్స్పరెంట్ గా ఉంటాము అని ఏదో ఒక ఇండికేట్ చేయడానికి ట్రంప్ గారు ఆశపడుతున్నట్టుగా ఉన్నాడు. తర్వాత మీరేమన్నారంటే, అంత మాత్రాన ప్రాబ్లం సాల్వ్ అయిపోద్దా, రాబోయే అడ్మినిస్ట్రేషన్స్ దీన్ని ఆనర్ చేస్తాయా, డీప్ స్టేట్ కిను యుఎస్ అడ్మినిస్ట్రేషన్ కి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అని క్వశ్చన్ అడిగారు మీరు. అవును, ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఇట్స్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద సేమ్ గేమ్. ఇందాక ప్రసాద్ గారు ఏమన్నారు, బిల్ గేట్స్ గారే ఫండ్ చేస్తారు, బిల్ గేట్స్ గారే వ్యాక్సిన్ డెవలప్ చేస్తారు, బిల్ గేట్స్ గారే బిజినెస్ చేస్తారు. అట్ ద సేమ్ టైం బిల్ గేట్స్ గారే మళ్ళీ చారిటీ యాక్టివిటీ కూడా చేస్తారు. అవును. అంటే దీన్ని మనం కాంప్రహెన్సివ్ గా ఇట్స్ పార్ట్ ఆఫ్ ద సేమ్ బిజినెస్ అనే ఆలోచించాలి. అనే హ్యుమానిటీ ఇక నేను ఏం బిజినెస్ చారిటీ కూడా పార్ట్ ఆఫ్ బిజినెస్ అనే కదా, మరి అదే మనకు అర్థమవుతుంది, అదే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ మీకు ఈ టోకెన్ ఆఫ్ ఈ సోకాల్డ్ ట్రాన్స్పరెన్సీని మనకి ఇవ్వటం వల్ల, మేము ఇక నుంచి ఇలా ట్రాన్స్పరెంట్ గా ఉండబోతున్నాము అని చెప్పడం ద్వారా వాళ్ళు ఏంటంటే ఉన్న అగ్రెషన్ ఈ సోకాల్డ్ అన్రెస్ట్ ని కొంత పాసిఫై చేయగలరే కానీ అది మానుకుంటారా? ఇక నుంచి మేము ఇలా చేయము అని చెప్తారా? ఇలా ఇక నుంచి మేము చేయము అని చెప్పడానికి ఇంకొక డేంజర్ కూడా ఉంది కదా. మళ్ళీ మేము ప్యాథోజన్స్ మీద మేము రీసెర్చ్ చేయము అని అన్నారనుకోండి, నిజంగానే అన్నారనుకోండి, అది కూడా మంచిది కాదు. ఎందుకని మరి మనకు తెలియాలి కదా, మామూలు దాంట్లో గుడ్ కూడా ఉంది కదా, గుడ్ సైడ్ కూడా ఉంది కదా. We need to understand the pathogens, we need to understand their functional gain, we need to develop the vaccines, other health protocols, అవన్నీ చేయాల్సిన అవసరం ఉంది మనకి. దాన్ని వెపనైజ్ చేయొద్దు, రాంగ్ హ్యాండ్స్ లోకి వెళ్ళొద్దు, అది వెపనైజ్ కాబడకూడదు అనేది మనకు పాయింట్. కానీ మైక్రోబయాలజీలో రీసెర్చ్ జరగకూడదు, ప్యాథోజన్స్ మీద రీసెర్చ్ జరగకూడదు అనేది మన క్లెయిమ్ కాదు. సో దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు, ఎవరు బ్యాలెన్స్ చేస్తారు అనేది, అన్లెస్ a particular country, unless the doers, the supporters, ఈ process. But who will bell the cat, sir? But నా ప్రశ్న ఏంటంటే, who will bell the cat? అమెరికా అనే పిల్లి మెడలో గంట ఎవరు కడతారు? వెల్ అది దట్స్ $1 billion క్వశ్చన్. కానీ ఈ లోపల మీరు తొందరపడిపోయి డీప్ స్టేట్ కి అమెరికాకి దే ఆర్ 2 different థింగ్స్ అని అక్కడ దాకా వెళ్ళవసరం లేదు. మనం అక్కడ దాకా వెళ్ళవసరం లేదు. ఐ థింక్ ఇట్స్ ఎ టోకెన్. ఎవరికి ఇస్తున్నారు? ఇందాక ప్రసాద్ గారి మాటల్లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ప్రాబబ్లీ మిడిల్ క్లాస్ కి ఇస్తున్నారు. మిడిల్ క్లాస్ చెప్తున్నారు, అనవసరమైన ట్యాక్సెస్ వేయము, అనవసరమైన విషయాల్లో మేము తలదూర్చము, మన బడ్జెట్స్ ని మనం కంట్రోల్ చేసుకుందాము, మీకు కొద్దిగా పరిస్థితులు బాగుంటాయి, మనం వీ కెన్ ఇన్వెస్ట్ ఇన్ అవర్ ఓన్ గుడ్
ఆ డబ్బులన్నీ కూడా యుద్ధాల్లో పాడు చేయకుండా వెపన్స్ లో కాకుండా మనం ఇంటర్నల్ గా ఎకానమీని డెవలప్ చేసుకుందాము, దానికి నేను సేవియర్ గా ముందుకు వచ్చాను అని ట్రంప్ గారు రేపు చెప్పుకోవచ్చు. ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో కొంత ఆయనకి బెనిఫిట్ రావచ్చు. ఇలా దీనికి మల్టిపుల్ యాంగిల్స్ ఉంటాయి డెఫినెట్లీ. ఇది తులసి గారు చేసిన ఈ యాక్టివిటీని ఒక రకంగా మీరు హూ కెన్ బెల్ ద క్యాట్ అన్నారే, ఏదో ఒక డైరెక్షన్ లో ఈ యాక్టివిటీని, ఇది ద ప్రాసెస్ ఆఫ్ డీక్లాసిఫికేషన్ నే మేబీ హూ విల్ బెల్ ద క్యాట్ అన్నదాగా మనం చూసుకోవచ్చు మనం. ఎందుకంటే ఇవాళ వాళ్ళు ఒప్పుకున్న ఈ చిన్న ఫ్యాక్ట్ ఐ థింక్ రాబోయే రోజుల్లో చాలా చాలా చర్చకు దారితీస్తుంది. చాలా కొత్త విషయాలు బయటకు వస్తాయి. చైనా ఏం చేస్తుంది, రష్యా ఏం చేస్తుంది, హూ హ్యాస్ ద స్టాక్స్, మనం అందరూ ఆల్రెడీ ఫ్యాక్ట్ చెక్ వచ్చిందండి. ఫాల్స్ క్లైమ్ ఆఫ్ యుఎస్ బయోలాబ్స్ PCR అది ప్లే చేయొచ్చు. బయోలాబ్స్ ఇన్ యుక్రైన్ టైడ్ టు రష్యన్ డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్. నిన్న ఏం చెప్పారు ఆవిడ తులసి గబ్బాడు, ఉక్రెయిన్లో ల్యాబ్స్కి అమెరికా ఫండింగ్ చేస్తూ ఉందని. బట్ ఫ్యాక్ట్ చెక్ ఏం చూపిస్తుంది, ఎల్లా లీ అని USA టుడే షీ హాజ్ మేడ్ దట్ ఫ్యాక్ట్ చెక్ అండి. దాంట్లో క్లియర్గా చెప్తున్నారు అబ్బాయి అట్లాంటిది ఏం లేదు అని. అంటే విత్ ఇన్ 24 అవర్స్లో ఇవన్నీ ఈ డెవలప్మెంట్స్ అన్ని చోటు చేసుకుంటాయి. ఇదంతా ఈ గందరగోళం చూడండి, మనకి స్క్రీన్ మీద ప్లే అవుతుంది. ఈ గందరగోళం పర్పస్ఫుల్లీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ ఇనిషియేటెడ్ ఏమో అనిపిస్తుంది ప్రపంచాన్ని. అంటే తన ఓటమిని జనం మరిచిపోవటం కోసం చేస్తున్న రకరకాల చేతబడులు, బాణామతులు, చిల్లంగులు ఇవన్నీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్న వాటిలో ఇది ఒకటేమో అని అనిపిస్తోంది. అంతే కదా, ఇదంతా కదా మరి మిలిటరీ ప్లానింగ్, ఇంకో రకాల ప్లానింగ్ లో హౌ డు యు నో కాన్స్పిరసీ ఉంటే, డ్రీమ్ ఉంటే వాట్ ఈస్ రియల్ డ్రీమ్, దానికి మీనింగ్ తెలియదు కదా మనకి. అలాగే ఒక కాన్స్పిరసీలో ఇంకో కాన్స్పిరసీ మనం దేన్ని రూల్ అవుట్ యుక్రెయిన్ లో ల్యాబ్స్ ఉన్నాయని చెప్పారు. మేబీ దట్స్ ఎ డెటరెంట్. దాన్ని ఒక డెటరెంట్ గా వాడాలని అనుకున్నారేమో. మేము కూడా ఇన్వాల్వ్ కాకపోతే, ఆ ల్యాబ్స్ మీద కంట్రోల్ లేకపోతే, అది రాంగ్ హ్యాండ్స్ లోకి వెళ్ళిపోతే వాచ్ అవుట్, రష్యా ఇది మీకే చాలా ప్రమాదం అని చెప్పదలుచుకున్నారేమో. ప్రపంచ